హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ భాస్కర్ ఫ్రెండ్స్. ఇవాళ మనకైతే జై దుర్గాభవన్ డైరీ ఫామ్లో అయితే ఉన్న ఫ్రెండ్ మనకైతే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. మంచి మంచి క్వాలిటీ బ్రీడ్ వచ్చినాయి ఫ్రెండ్ మనకైతే ఆవులు అయితే. మొత్తానికి అయితే ఎన్ని ఆవులు అయితే 20 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే. అండ్ ఇప్పుడు మొత్తానికి అయితే 20 ఆవులు అయితే అమ్మకానికి అయితే మనకైతే ఏంటంటే 65,000 నుంచి అయితే ధరలు ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. మంచి మంచి బ్రీడ్ ఆవులు ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు. అండ్ 65,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే. ఫస్ట్ నా వీడియోస్ ముందు కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా బెల్ ఐకాన్ చేసుకుని ఓకే నెక్స్ట్ వెళ్ళిపోండి. అన్న నమస్కారం అన్న. అన్న నమస్తే అన్న. ఎన్ని ఆవులు తినమంతా అన్న ఇప్పుడు వచ్చేసి 16 ఆవులు ఉన్నాయి అన్న. ఓకే, 16 ఆవులలో ఏమేమి బ్రీడ్ ఉన్నాయి అన్న? హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ. ఓకే నా అడ్రస్ వచ్చేసి షాద్నగర్ కేశంపేట రోడ్కి ఉంటుంది అన్న. ఓకే, షాద్నగర్ మండల్, ఇది ఫరూక్ నగర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఓకే, ఇది షాద్నగర్ బెంగళూరు హైవే నుంచి ఓ 300 మీటర్లకు మన షెడ్ ఉంటుంది అన్న. దానా షాప్కి ఆపోజిట్లో మన షెడ్ ఉంటుంది. 2 కిలోమీటర్లు వస్తుంది అన్న. ఓకే, ప్రజెంట్ మన దాని ఇప్పుడు మొత్తం స్టార్టింగ్ ప్రైస్ ఎంత వచ్చింది అన్న? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 85,000 నుంచి 150,000 వరకు ఉన్నాయి ఆవులు అయితే. 85,000 నుంచి అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ మనకైతే ఆవులు అయితే. 85,000 వరకు ఎంతవరకు ఇచ్చిన పాలు ఆవులు ఇస్తుంది అన్న. 8-10 లీటర్ లీజుకి ఇస్తుంది. 8 నుంచి 10 8 లీటర్ లీజుకి ఇస్తుంది. ఓకే, చూసుకోవచ్చు మనకైతే. పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్, మంచి పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి అన్న. జత కథ చెప్పేసానా అన్న? ఈ 2 ఆవులు వచ్చేసి ఇది 2 కడలు కలుస్తున్నాయి ఇప్పుడు. ఓకే, 6 పండ్ల మీద ఉన్నాయి, 2 కడలు కలుస్తున్నాయి. మంచి హెవీ సైజ్ ఆవులు, చాలా హెవీ సైజ్ ఆవులైనా. ఇటువంటి ఆవులు ఎప్పుడు రాలేదనుకుంటున్నా షాద్నగర్ ఏరియాలో. రోజు మీద 35 లీటర్లు పాలు ఇచ్చే ఆవులన్న. రోజు మీద 35 లీటర్లు ఇచ్చే ఆవులు. కడ పండ్లు ఇంకా చిన్నగానే ఉన్నాయి. ఒకదానికి 3 సన్లు ఉన్నట్టున్నాయి. దీనికి 3 సన్లే అన్న. 3 సన్లు అయినా 35 లీటర్లు గ్యారెంటీ ఇచ్చారు మనకు. అంటే 3 సన్లు అంటే పుట్టుకతో వచ్చిన 3 సన్లు? పుట్టుకతోటే 3 సన్లు ఉన్నాయి అన్న. 4 సన్లు ఉండి ఒకటి ఫెయిల్ అయితే అలాగ ఉంటుంది. పుట్టుకతోటే వచ్చే 3 సన్లు మనకైతే చూసుకోవచ్చు. పుట్టుకతోటే 3 సన్లు ఉన్నాయి. హెవీ సైజ్ బాడీ, చాలా పెద్ద ఉందన్న. ముంగల చూపిద్దాము. 2 హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ప్యూర్ బ్రీడ్ అన్న. కొమ్ములు ఉన్నాయి కానీ హెచ్ఎఫ్ ప్యూర్ బ్రీడ్ అవి. మంచి బ్లడ్ లైన్ ఉన్న ఆవులే చూసుకోవచ్చు. 2 సేమ్ అలా. రెండింటి అయితే మనకు మిల్కింగ్ కెపాసిటీ అయితే దీని దగ్గర 30 లీటర్లు పెట్టుకోవచ్చు. రెండింటి దగ్గర 30 లీటర్లు ప్లస్ ఇచ్చే ఆవులే అన్న. చాలా హెవీ సైజ్ ఆవులు, మంచి బ్రీడ్ ఆవులు, టాప్ క్లాస్ బ్రీడ్. సంకల్ ఇంకా చేయాలి ఇవి. సేమ్ అమెరికన్ బ్రీడ్ ఉన్నట్టు మనకైతే చూసుకోవచ్చు. చాలా హెవీ సైజ్ ఆవులు. కాకపోతే కొంచెం టైం ఉంటుందన్న. టైం ఉందన్న. దీనికి 15 నుంచి 20 రోజులు టైం ఉంటుంది అన్న. దీనికి వచ్చేసి 8-10 రోజులు టైం ఉంటుంది అన్న. 8 నుంచి 10 రోజులు. అవునన్న. మంచి సైజ్ ఆవులు అన్న. 30 లీటర్లు మంచి మెయింటెనెన్స్ చేసుకునే రైతులు తీసుకెళ్ళండి. 30 లీటర్లు పైన ఇస్తాయి. మనకు 40 లీటర్లు కూడా చెప్పారు. 35 నుంచి 40 లీటర్ల మధ్యలో చెప్పారు. 30 లీటర్లు ఏడుకో ఒక్కదాని దగ్గర. ఇవి మంచి ఒక టాప్, ఒకటి హెవీ సెమన్లు, మంచి టాప్ క్లాస్ బ్రీడ్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. పెద్ద డైరీ ఉంది, ఆ డైరీ నుంచి 2 వచ్చినాయి అనమాట. అవును, చాలా హైట్ ఉంది. వీటి మిల్క్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఒక 2 సన్లు అయితే ఇంకా ముంగలు ఉంది, ఒక సన్ అయితే మధ్యలో ఉంది. మధ్యలో ఉంది. ఏమైతుంది అంటే ఈ సైడ్ ఆ సైడ్ వచ్చిన పాలు మొత్తం దీంట్లో 2 చూసుకోవచ్చు. అది పుట్టుకతోటే 3 సన్లు ఉంది. అవతల 2 సన్లు, ఇది 2 సన్. ఇక్కడైనా పాలు ఇక్కడ ఉన్న పాలు మధ్యలో దీంట్లోకి డైరెక్ట్ దీంట్లోకి వచ్చేసాను. దీనికైతే 4 సన్లు బాగానే ఉన్నాయి. 15 నుంచి 20 రోజులు టైం ఉంది దీనికి. చూసుకోవచ్చు. సైజ్ చూసుకోండి, చాలా పెద్ద సైజ్ ఆవులు ఇవి. చాలా పెద్దగా ఉన్నాయి. నరం కట్టు కూడా చూసుకోండి. మనకైతే తయారు కాలేదు కాబట్టి ఇంకా రెడీ కాలే. ఇంకా తయారు అయితే ఇంకా వేరే లెవెల్ చూసుకోవచ్చు. హైట్ చూసుకోండి, నా హైట్ ఉన్నాయి. చాలా పెద్ద 5 ఫీట్లకు కూడా ఎక్కువనే ఉన్నాయి హైట్లు. మునిగిపోయినా మొత్తానికి. అన్న మన దాని స్టార్టింగ్ ప్రైస్ అయితే 65,000 నుంచి ఉంటాయి. అవునన్న, 65,000 నుంచి ఉన్నాయన్న. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఈ 3వ కథ చెప్పనా అన్న? 3వ వచ్చేసి రోజు మీద 26 లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న. మంచి హెవీ బ్రీడ్ అన్న. బాడీ కానీ మీరు అడర్ కానీ చూసుకోవచ్చు. అప్పర్ అడర్ ప్రాపర్ మంచి అప్పర్ అడర్ ఉంది. ఇంకా సంఖ చేయాలి. అడర్ లైన్ చాలా బాగుంది అనమాట. చూసుకోవచ్చు. ఇది మొత్తం నిండాలి. హెవీ బ్రీడ్లు అన్న. మన తాను ఉన్నాయి మొత్తం మంచి టాప్ బ్రీడ్లే ఉన్నాయి. సన్ను కట్టు కానీ మీరు బాడీ వెయిట్ కానీ చూసుకోవచ్చు. అడర్ కానీ సన్ను గ్యాప్ కూడా చాలా బాగుంటుంది. 26 లీటర్లు అన్న. పూటకు 13 లీటర్లు ఈజీగా ఇస్తుంది ఇది. అవునన్న. ఇంత 3 అవుతా అన్న. అవునన్న. ఫస్ట్ అయితే కూడా ఉన్నాయన్న. 4 పండ్లు 2 పండ్లు ఉన్నాయి. అవి కూడా చూపెడతాం. ఈ 3వ కథ అయితే ఈ విధంగా ఉంది. మనకైతే మంచిగా ఉంది ఆవు అయితే. ఇక దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కడితే అన్నకైతే కాల్ చేసుకోండి. ఇక 4వ అయితే వెళ్ళిపోండి అన్న. మన తాను ఎప్పుడైతే స్టాక్ అవైలబుల్ ఉంటుంది, శుక్రవారం సోమవారం లోడ్ దిగుతుంది. ఎప్పుడు 15-20 ఆవులు ఉంటాయి. రైతులు ఎప్పుడు వచ్చినా కూడా 10+ ఇచ్చే కావాలన్నా కూడా ఎన్ని ఆవులు కావాలన్నా మన తాను అవైలబుల్ ఉంటాయి. 10 పైనే ఉంటాయి అన్న. 30+ ఇచ్చే రోజు మీద 20 లీటర్లు 30 లీటర్లు ప్లస్ ఇచ్చే ఆవులే మన తాను దొరుకుతాయి. అవునన్న. ఇప్పుడు 4వ కథ చెప్పానా అన్న? ఇది కూడా రోజు మీద 26 లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న. 26-28 లీటర్ల వరకు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంత 3 అవుతా అన్న.
ముఖం చూపి సిగ్గానికి పడుతున్నావు. ఇక చూసుకోవచ్చు. ఇప్పుడు పోయింతో 3 అవుతా ఉంటుంది మనకి. 3 అవుతావన్న. ఓకే, ఈనాడు టైం ఉంటుందన్న? అన్న టైం ఉందన్న, 8 నుంచి 10 రోజులు టైం ఉంటుంది. 8 నుంచి 10 హెవీ సైజ్ అన్న ఆవు. బాగుంది. ఇస్తే 30 లీటర్లు, పూటకు 14-15 లీటర్లు కూడా ఇచ్చేయచ్చు. ఓకే, చూసుకోవచ్చు. సైజ్ ఉంది, బాడీ ఉంది మంచిగా. మెయింటెనెన్స్ చేసుకోవాలి. సన్ను కట్టు కూడా చూసుకోవచ్చు మీరు, మంచి గ్యాప్ ఉంది. ఇది మొత్తం అప్పరేటర్, మొత్తం లోపల సంఖ అది. ఇది మొత్తం నిండాలి. ఇది సన్ను కట్టు కూడా చూసుకోండి మీరు ఎట్లుంది. సన్ను కట్టు కూడా చూపించారండి. నరాలు కానీ సన్ను కట్టు కానీ జబర్దస్త్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. పర్ఫెక్ట్గా ఉన్నాయి, సమానం ఉన్నాయి మనకైతే. అవి కూడా సైజు ఉంది, మంచి సైజు ఉంది మనకైతే. ఇప్పుడు 4వ కొత్త ఇప్పుడు ఈ విధంగా ఇది ఉంది సార్ మనకైతే. 4వ ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నా, అన్నకైతే కాల్ చేసుకోండి మీరైతే చూసుకోవచ్చు. అన్న 5వ కొత్త చెప్పనా అన్న? ఈ ఆవు వచ్చేసి రోజు మీద పూటకు 13-14 లీటర్లు ఇచ్చావన్నా. ఓకే, హెవీ సైజ్ అవన్నా. ఇది కూడా సూపర్ ఉందండి. మీరు సంఖ కానీ సన్ను కట్టు కానీ చూసుకోవచ్చు. ఓకే, సంఖలు ఎంత చూసుకోండి అన్న. ఇది మొత్తం రావాలన్న మనకు. ఇంకా సంఖలు రాలేవు, ఇంకా 8-10 రోజులు టైం ఉంది కాబట్టి ఇది మొత్తం సంఖ రావాలన్న. మొత్తం నిండిపోతుంది. నిండిపోతుంది ఇది మొత్తం. బ్రీడ్ కూడా మంచి హెవీ సైజ్, మంచి బ్రీడ్ అన్న, హెచ్ఎఫ్ బ్రీడ్. ఇక్కడ వరకు ఉంది అన్న దానికి సంఖ? ముంగల్ వరకు ఉందన్న. అవునా? చాలా పెద్దగా ఉంది సంఖ. ఓకే, మనకు 16 లీటర్లు చెప్పింది కానీ 14-15 అయితే పూటకి ఇస్తుంది అన్న ఈజీగా. ఇది ఇంత అవుతా? ఇప్పుడు ఇంతే 3 అవుతావన్న. 3 అవుతుంది చూసుకోవచ్చు. 3 అవుతా ఉంటుంది చూసుకోవచ్చు. ఈ 5వ కొత్త అయితే ఈ విధంగా ఇస్తుంది, మొత్తం నిండిపోతుంది. ఇది అయితే మొత్తం నిండిపోతుంది, చూస్తారు కదా. అది నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది మనకైతే. 6వ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మనకైతే చూసుకోవచ్చు. 6వ కొత్త చెప్పండి అన్న. ఇది 6వ వచ్చేసి రోజు మీద మనకు 12-13 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. ఓకే, కడపన్ను చిన్నగా ఉంది జరా. ఓకే, ఇప్పుడు ఇంతే 3 అయితేనే ఉంటుంది. హెవీ సైజ్ అవన్న, హైట్ కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే, టైం ఉందన్న కొద్దిగా, కొంచెం టైం ఉంది. ఒక 15 నుంచి 20 రోజులు టైం ఉంటుంది అన్న. 10 నుంచి 20 రోజుల మధ్యలో అయితే టైం పెట్టుకోవాలి. గిన్నె సంఖ అన్న. సన్లు కూడా మంచిగా చిన్న చిన్న సన్లు, గ్యాప్ కూడా మంచిగా ఉంది. ఓకే, మొత్తం లూజ్ ఇది మొత్తం నిండాలి అన్న. ఎంతవరకు ఇవ్వచ్చు? 12-13 లీటర్లు ఇస్తుంది అన్న పూట. మెయింటెనెన్స్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ చేసుకోవాలన్న. ఓకే, మంచి హెవీ సైజ్ అవన్న. ఉన్నాయన్ని మంచి సైజ్ అన్న. ఇలా జర్నీలు వచ్చింది కొంచెం. మార్నింగే జర్నీలు వచ్చినాయి కాబట్టి జర నీళ్ళు కూడా సరిగా తాగలేవు. అట్లానే తింటే ఇక మన 2-3 రోజులు అయితే ఇంకా బాగా కనబడతాయి. తయారైతే ఇంకా వేరే లెవెల్ కనిపిస్తాయి ఆవు అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 3 అవుతావు కానీ 3 అవుతావు అన్న. ఓకే, ప్రతి ఒక్క జరగాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నా, అన్నకైతే కాల్ చేసుకోండి. ఏంటంటే మీకు ఆవు నచ్చిందంటే దాని ఫోటో తీసుకొని చేయండి. రైతులకు అన్ని సేమ్ కనిపిస్తున్నాయి ఆవులు. ఎవరన్నా రైతులు కొనుక్కుంటాం ఖచ్చితంగా అంటే వచ్చి డైరెక్ట్ లైవ్లో మాట్లాడుకొని తీసుకెళ్ళడం చాలా బెస్ట్. ఓకే, మీరు మళ్ళా మాకు కూడా ఇప్పుడు ఫోటోలు పెట్టినా కనిపిస్ ఉంటుంది. అన్ని సేమ్ లెక్క ఉన్నాయి ఆవులు. అన్ని సైజు కానీ మీరు బ్రీడ్ కానీ మంచిగా ఉన్నాయి అన్ని సేమ్ ఆవులు. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి అన్న, డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోండి. ఈ విధంగా అయితే మనం అయితే నెక్స్ట్ అయితే 7వ కొత్త చెప్పనా అన్న? ఇది కూడా పూటకు 14-15 లీటర్లు ఇచ్చావన్న. 14 నుంచి 15 లీటర్లు ఇచ్చేది. అవునన్న. ఇప్పుడు ఇంత 3 అవుతాను ఆవు. 3 అవుతాను. అడ్డర్ సూపర్ ఉంది మనకైతే. లైన్ కూడా అడ్డర్ కానీ సన్ను కట్టు కానీ చూసుకోండి అన్న. ఇంకా సంఖ చేయలేదన్న. 8 నుంచి 10 రోజులు ఉంటుందన్న. ఇది మొత్తం సంఖ రావాలన్న. ఈ సంఖ మొత్తం రావాలన్న. దీని అయితే ఎంత అడుగుతున్నాం అన్న? ఇది కూడా 14-15 లీటర్లు ఇచ్చావన్న. జాబ్ సూపర్ ఉంది. సన్నకట్టు ముంగల ఫేస్ కట్ కూడా చూసుకోండి. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంత అయితే అనేది 3 అయితే ఉంటుంది అన్న. దాని బాడీ కలరే అట్లుంది. ముద్రి కొడుతుంది ఆవు కానీ ముద్రావు కాదు, దాని బాడీ కలరే అట్లుంది అనమాట. బాడీ మొత్తం అదే కలర్ ఉంది. ఈ విధంగా ఉంటుంది మనకైతే చూసుకోవచ్చు. ఈ ఆవు ధర కూడా కావాలంటే ప్రతి ఒక్క ఆవు ధర కావాలి అంటే ఇక్కడ వచ్చి అన్నకు ఫోన్ చేయండి. మనకైతే ఇక్కడ వచ్చి చూసుకోండి, చేసే వాళ్ళు ఫోన్ చేయండి, అడగండి, చూసుకోవచ్చు. 8వ కొత్త చెప్పనా అన్న? ఈ ఆవు వచ్చేసి 6 పండ్ల మీద ఉంది. హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్ అన్న. మంచిగా మనకు రైతులకు ఓకే ఇడిచి పెంపుకోనికే బాగుంటుంది అనమాట. ఓకే, ఇది అవునన్న. అంటే తిప్పి మెప్పుకునే రైతులకు చాలా బాగా పనిచేస్తుంది. హెచ్ఎఫ్ క్రాస్ కదా ఇది. పూటకు 9 నుంచి 10 లీటర్లు ఇస్తుంది అన్న. ఇంకా సంఖ చేయలేదన్న. సంఖ చూసుకోవచ్చు. గిన్నె సంఖ ఉంది, బయట కనిపించదు సంఖ. సంఖ మొత్తం 10 రోజులు ఎక్కుదామా? లేదన్న, వారం రోజులే టైం ఉంటుంది. వారం రోజులు టైం ఉంటుంది అన్న. 6 పండ్ల మీద ఉందన్న. 2 అవుతావు. 2 అవుతావు అన్న. 6 పండ్ల మీద ఉంది. మీరు ముఖం చూడండి ఒకసారి. మీకు ముఖం చూపిస్తే లేకపోతే కనబడుతుంది. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఇది మనకు ఇక ప్రతి ఒక్క జరగాలంటే చెప్పినా కదా, అన్నకు ఫోన్ చేసుకొని మీరు అయితే చూసుకోవచ్చు. 65,000 నుంచి అయితే ఉన్నాయి. 65,000 నుంచి 150,000 వరకు ఉన్నాయి అన్న మనతో. ఓకే, 9వ అన్న. ఓకే, ఈనింది 8 లీటర్ జునుపాలే ఉన్నాయన్న. నిన్నగా మొన్ననే అయినిందన్న. 8 లీటర్లు జున్నుపాలే ఉన్నాయి. మీకు ఈజీగా రోజు మీద 24 లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న. పూటకు 11-12 లీటర్లు ఈజీగా ఇస్తుంది అన్న. మంచి సైజ్ ఆవు. అడ్డర్ సూపర్ అడ్డర్ అన్న. అడ్డర్ లైన్ కూడా బాగుంది. సన్ను కూడా గ్యాప్ చూసుకోవచ్చు అన్న మీరు. గ్యాప్ చాలా బాగుంది. లేదా ఈనిందన్న. ఇది ఈనింది 8 లీటర్లు పాలు ఉన్నాయి. 2 పూటలు 3 పూటలు పాలు చెక్ చేసి తీసుకెళ్ళండి అన్న.
అన్న రోజు మీద ఎంతవరకు ఇస్తుంది? 24 లీటర్లు అన్న. ఓకే 11-12 లీటర్లు ఈజీగా ఇస్తుంది అన్న. ఓకే దీని దూడ ఏం దూడుందన్న? దీని దూడ ఆడదూడు ఉందన్న. ఆరుదూడు ఉందంట ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు 24 లీటర్లు. ఎవరు రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి. పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి అన్న. 2-3 పూటలు పాలు చెక్ చేసుకోండి మన తను. ఓకే చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది. ఓకే మనమైతే 10వ దగ్గరికి వెళ్ళిపోన్నాం ఫ్రెండ్స్. 10వ గురించి చెప్పనా అన్న? ఇది వచ్చేసి 3వ ఈతావన్న. ఓకే అన్న రోజు మీద 24 నుంచి 26 లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న. ఓకే చూసుకోండి లేతావే. లేత అవునన్న. హెచ్ఎఫ్ క్రాస్. క్రాస్ అంటే ఫ్రెండ్స్ మనకైతే లైన్ అన్న ఇప్పుడు పూటకు 10 లీటర్లు రెడీగా ఉన్నాయి అన్న. ఓకే జున్నుపాలే ఉన్నాయి. జున్నుపాలు మీనే ఈయన ఇప్పుడు ఇప్పటికి ఇయ్యాలకి 3వ రోజు అన్న. ఇప్పుడు ఇంతే ఈనింది ఆల్రెడీ ఈనింది 3 రోజులు అవుతుంది. ఓకే పూటకు 12-13 దాకా ఇవ్వచ్చు. ఇప్పుడు 10 లీటర్లు రెడీగా ఉన్నాయి అనమాట జున్నుపాలే. చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు రైతులు వచ్చి చెక్ చేసుకోవచ్చు కదా. వచ్చి 2-3 పూటలు పిండి తీసుకెళ్ళండి అన్న. దాని ఏం లేదు. ఓకే దీని దూడ చూడాలి. దీని దూడ కోడిదూడు ఉందన్న. కోడిదూడు ఉంది. అవునన్న. చూసుకోవచ్చు. మనకైతే 65 రోజుల నుంచి అయితే ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉందంటే మనకైతే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇది మొత్తం బ్లాక్ ఉంది మంచిగా. చూసుకోవచ్చు హెవీ సైజ్ అవన్న. ఇది కూడా కలర్ బ్లాక్ ఉంది కానీ మంచి సైజ్ అవు. పెద్ద ఉంది అన్న. చాలా పెద్ద చాలా పెద్ద ఏది పేరవటాల్సిన అవసరం లేదు. అన్ని 10+ ఇచ్చి ఆవులే అన్న. ఓకే చూసుకోవచ్చు. కలర్ ఆవు గురించి చెప్పనా? ఈ కలరు అన్న ఈ ఆవు వచ్చేసి రోజు మీద 20 లీటర్లు ప్లస్ ఇచ్చావన్న. ఓకే పూటకు 10-11 లీటర్లు ఇస్తుందన్న. 20 నుంచి 22 లీటర్లు. ఓకే చూసుకోవచ్చు మీరు. అడర్ కానీ అడర్ సన్ను కొట్టు కానీ ఓకే సన్ను గ్యాప్ కూడా చూసుకోండి అన్న. రోజు 20 లీటర్లనా? 20+ ఇస్తుందన్న. డెన్మార్క్ బ్రీడ్ లెక్కలు ఉన్నది ఇది. అవునన్న. చూసుకోవచ్చు డెన్మార్క్ బ్రీడ్ లెక్కలు ఉన్నది. అవి అన్న కడపండ్లు చిన్నగా ఉంది. 2వ ఈతావే అన్న. చూసుకోవచ్చు మంచి కలర్ ఫ్రెండ్స్. మనకైతే రెడ్ అండ్ వైట్ మంచిగా ఉంది. అమెరికన్ బ్రీడ్ లాగా ఉంది. మంచిగా సేమ్ చేసుకోవచ్చు. కాకపోతే మన దాంట్లో హెచ్ఎఫ్ క్రాస్ అంటారు కదా. అవును హెచ్ఎఫ్ క్రాస్ అంటారు అన్న. ఓకే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇది ఈనమప్పుడు అన్న ఈనింది అన్న. ఆవు ఇది నాది ఈనింది. ఇప్పుడు 7-8 లీటర్లు జున్నుపాలే ఉన్నాయి అన్న. ఓకే చూసుకోవచ్చు. నిన్ననే ఈనింది అన్న. నరాలు కూడా బాగున్నాయి. నరాలు కానీ సంఖ కానీ ఇంకా మార్నింగ్ పాలు విండేసిరు కానీ ఓకే ఇంకా చాలా ఉంటుండే. చాలా సంఖ ఉండే అన్న. ఓకే ఎంతవరకు ఇస్తున్నా పాలు? అన్న ఇస్తుందన్న. 20+ ఇస్తుందన్న. 20+. పూటకు 10-11 లీటర్లు ఈజీగా ఇస్తుందన్న. చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది మనకైతే. అండ్ ఈ ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కడితే అన్నకైతే కాల్ చేయండి. అన్న ఈ ఆవు గురించి చెప్పడన్నా? అన్న ఇది తరపు అన్న. 6 పళ్ళ 2 పళ్ళ 4 పళ్ళ? 4 పండ్లు అన్న. 4 పళ్ళ తరపు అంట. 4 పండ్లు తరపు అన్న. ఈనింది. ఓకే చూసుకోవచ్చు మీరు. ఓకే మంచి సైజు ఉంది. ప్లస్ బ్రీడ్ కూడా ఉందన్న. ఓకే ముఖం చూసుకోవచ్చు. 4 పండ్ల మీద ఉంది. ఈనిందన్న. ఓకే కింద ఆడదూడు ఉంది. ఓకే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పూటకు 6-7 లీటర్లు రెడీగా ఉన్నాయి అన్న. జున్నుపాలే ఉంది. ఓకే పూటకు 6 లీటర్లు 7 లీటర్లు ఇస్తుంది. ఓకే మీరు సంఖ కానీ సన్ను కట్టు కానీ చూసుకోవచ్చు. దీని దూడం దూడనా? ఆడదూడు ఉందన్న. ఆడదూడు ఉంది. అవునన్న. చూసుకోవచ్చు ఆడదూడు ఉందంట ఫ్యామిలీకి అయితే. ఈ డైరీ ఫామ్లో 65 వేల నుంచి అయితే ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉంటాయంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు దీని అయితే పాలు రెడీ ఉన్నాయి. 2 రైతులు వచ్చామంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి. అలా పెద్దగా ఉందన్న ఆవు. ఈ ఆవు 2 జత గురించి చెప్పేసాను నార్మల్. అది ఈనింది. ఆడదూడు ఉంది కింద. ఓకే పూటకు 8 లీటర్లు రెడీగా ఉన్నాయి అన్న. హైట్ చాలా ఉందన్న. చాలా హైట్ అన్న. హెవీ సైజ్ ఆవులే మనం తీసుకొచ్చే అన్ని మంచి హెవీ సైజ్ ఆవులే తీసుకొస్తామన్న. ఓకే చాలా పెద్దగా ఉందన్న ఆవు. చాలా పెద్ద సైజ్ ఆవు. పూటకు 8 లీటర్లు రెడీగా ఉన్నాయి అన్న. ఎవరైనా రైతులకు కావాల్సిన వాళ్ళు 2-3 పూటలు పిండి తీసుకెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అన్న. ఇది ఇప్పుడు ఏందన్న? ఈనిందన్న. 2వ ఈత అన్న. కడపను చిన్నగా ఉంది. 2వ ఈత అన్న. 2వ ఈత ఆవు. మంచి హెవీ సైజ్ ఆవు అన్న. చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది. ఈ ఆవు చూడండి. ఈ ఆవు చూడండి చాలా పెద్దగా ఉంది. చూస్తారు కదా చాలా పెద్ద. మనం ఫస్ట్లో 2 ఆవులు చూపెట్టినామా. ఆ హైటు క్రాస్ బ్రీడ్ ఆవు. ఓకే కొద్దిగా సాయివాల్ మిక్స్ ఉంది. సాయివాల్ హెచ్ఎఫ్ క్రాస్ 2 మిక్సింగ్ ఉంది. అవునన్న. చెవులు కానీ దీని ముఖం చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. ఇలాంటి బ్రీడ్లు చాలా ఇస్తాయి మనకు. ఫ్యాట్ ఇస్తేనే బాగా వస్తుంది. పాలు కూడా 10+ ఇస్తాయి అన్న. ఓకే అన్న ఇది మనకు పాలు అయితే రోజు మీద 16 లీటర్లు ఉన్నాయన్న. 16 8 ఉన్నాయన్న. ఎవరికైనా కావాల్సిన రైతులు పిండి తీసుకెళ్ళవచ్చు. ఓకే ఈ ఆవు గురించి కూడా చెప్పేసాను. ఇది అన్న ఈ ఆవు వచ్చేసి మంచి క్రాస్ బ్రీడ్ ఆవు అన్న. ఓకే రైతులకు ఇట్లా బయట ఇడిచి మేపుకోనికి చాలా బాగుంటుంది. ఓకే రోజు మీద 14 నుంచి 16 లీటర్లు కెపాసిటీ అన్న. పూటకు 7-8 లీటర్ల వరకు ఇవ్వచ్చు. ఓకే చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా అవుతుంది. 3వ ఈత అన్న. ఇప్పుడు ఏంటి 3వ ఈత ఆవు. ఇప్పుడైతే అవునన్న. మీరు సన్ను కట్టు కూడా చూసుకోండి ఒకసారి. చాలా బాగుంది సన్ను కూడా 10+ పెట్టుకోవచ్చా? లేదన్న. పూటకు 7-8 ఇస్తుంది అన్న. 8 లీటర్లు ఈజీగా ఇస్తుంది అన్న. చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా అయితే మనకైతే ప్రతి ఒక్క ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కడితే అన్నకైతే కాల్ చేసుకోండి. అన్న ఈనింది అన్న అవి అన్న. ఆవు ఈనింది అన్న. ఇప్పుడే మార్నింగే ఈనింది. 6 పండ్ల మీద ఉంది. 2వ ఈత తరపు. మార్నింగే ఈనింది. ఆడదూడు ఉంది కింద. చూసుకోవచ్చు మీరు. అడర్ కానీ సన్ను కట్టు కానీ సన్ను గ్యాప్ కానీ ఇంకా పడలేదన్న. ఇప్పుడు పడుతుంది. ఇప్పుడే ఈనింది కాబట్టి 1 అవర్ అవుతుంది. దీని దూడ ఆడదూడు ఉందన్న. ఫీమేల్ కాఫ్ ఉంది. ఆడదూడు ఉంది. తీయలేదన్న. ఇప్పుడు తీయాలి. మాయి పడితే తీసేస్తాం. 2వ ఈత 6 పండ్ల మీద ఉంది. రైతులు వచ్చి చూసుకోవచ్చు. 6 పండ్ల మీద ఉంది. 2వ ఈత ఆవు అన్న.
అన్న పూటకు 11-12 లీటర్లు ఇస్తుంది అన్న. రోజు మీద 25 లీటర్ల మిల్క్ కెపాసిటీ. ఇది అవునన్న. చూసుకోవచ్చు. సైజ్ ఉందన్న. ఈనింది కాబట్టి జర దూడ బయటికి వెళ్ళింది కదా, జర చిన్న కొడుతుంది అవు, కానీ సైజ్ అవన్న. చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకి సైజ్. మీరు సన్ను కట్టు కూడా చూపిండి అన్న రైతులకు. తగ్గట్టు ఇగో సన్ను గ్యాప్ చూడండి ఒకసారి. అవును చూసుకోవచ్చు. లేకపోతే అవు ముఖం చూస్తే గుర్తుపడతారు ఎవరన్నా రైతు. చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అవైతే మనకి ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. ప్రతి ఒక్క జరగాలంటే అన్న ఫోన్ మీకు వస్తే మనకైతే కాల్ చేసుకొని ఓకే నెచ్చుకోవాలి పండి.